మీరు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలియాలండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లాట్ ని చూద్దామని వెళ్ళారు. బిల్డరు ఆ ఫ్లాట్ 1500 SFT అన్నాడు. మీరు లోపలికి వెళ్ళి చూస్తే 1000 SFT ఉంది. కానీ ఇక్కడ మనం డబ్బులు కట్టాల్సింది 1500 SFT కి. రిమైనింగ్ 500 SFT ఎక్కడా? బిల్డర్ మనల్ని మోసం చేస్తున్నాడా? అస్సలు కాదండి. మీకు ముందుగా కార్పెట్ ఏరియా అంటే ఏంటి, బిల్టప్ ఏరియా అంటే ఏంటి, సూపర్ బిల్టప్ ఏరియా అంటే ఏంటో తెలియాలి. ముందుగా కార్పెట్ ఏరియా. మీరు ఫ్లాట్ లోపలికి వెళ్ళి ఏదైతే చూసారో అదే కార్పెట్ ఏరియా. అంటే ఫ్లాట్ లోపల మనం ఎంత దూరం అయితే నడవగలమో అదే కార్పెట్ ఏరియా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక కార్పెట్ ని తెచ్చి ఫ్లాట్ లోపల ఎంత దూరం అయితే పరచగలమో దాన్నే కార్పెట్ ఏరియా అంటాం. దట్ ఇంక్లూడ్స్ ఇంటర్నల్ వాల్స్. ఇంటర్నల్ వాల్స్ అంటే బెడ్రూమ్ కి మిడిల్ లో వాల్ ఉంటుంది, బాత్రూమ్ కి అండ్ పక్కన బెడ్రూమ్ కి వాల్ ఉంటుంది కదా, దాన్ని ఇంటర్నల్ వాల్స్ అంటాం. ఈ కార్పెట్ ని పరిచే ఏరియా ప్లస్ ఇంటర్నల్ వాల్ ఏరియా రెండు కలిపితే కార్పెట్ ఏరియా. ఇది మహా అయితే 1500 SFT కి ఒక 1000 SFT ఉంటుంది కార్పెట్ ఏరియా. అర్థమైందండి? ఇంకా సెకండ్ వన్ బిల్టప్ ఏరియా అంటే ఏంటండి? కార్పెట్ ఏరియా ప్లస్ బాల్కనీ, యూటిలిటీ ఏరియా అండ్ ఎక్స్టర్నల్ వాల్స్ మూడు ఏరియా కలిపితే బిల్టప్ ఏరియా. కార్పెట్ ఏరియా ప్లస్ ఈ ఏరియా. సో బాల్కనీకి అండ్ యూటిలిటీకి ఎక్స్టర్నల్ వాల్స్ కి మహా అయితే ఒక 200 SFT ఉంటుంది. సో ఇక్కడ బిల్టప్ ఏరియా అంటే 1000 SFT అనగా కార్పెట్ ఏరియా ప్లస్ 200 SFT, టోటల్ గా 1200 SFT. ఇంకా లాస్ట్ వన్ సూపర్ బిల్టప్ ఏరియా అంటే బిల్టప్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా. కామన్ ఏరియానా అంటే ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకునే ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, కారిడార్ కావచ్చు, లిఫ్ట్ ఏరియా కావచ్చు, స్టేర్ కేస్ కావచ్చు, ఎమ్యూనిటీస్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా. వీటిని ప్రతి ఒక్కరూ యూజ్ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఫ్లాట్ ఓనరు కామన్ ఏరియా కింద ఎంతో కొంత ఇవ్వాల్సిందే. 1500 SFT చూసుకున్నట్లయితే కామన్ ఏరియా 300 SFT వరకు ఉంటుంది. సో ఇక్కడ 300 SFT కామన్ ఏరియా. సూపర్ బిల్టప్ ఏరియా అంటే బిల్టప్ ఏరియా ప్లస్ కామన్ ఏరియా. బిల్టప్ ఏరియా 1200 SFT, కామన్ ఏరియా 300, టోటల్ గా 1500 SFT. ఇది ఫైనల్. ఇది మనం కొంటుంది. కానీ మనం నివసించేది 1000 SFT లో మాత్రమే, కార్పెట్ ఏరియాలో మాత్రమే. గమనించండి. ఈ సమాచారాన్ని ఎవరైతే ఫ్లాట్ ని కొందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.